సో హోండాలో మనకు ఏ మోటార్ సైకిల్ చూసుకున్నా కానీ ఇంత మంచి స్పీడో కన్సోల్ అయితే లేదు. ఫస్ట్ టైం మనకు ఒక 125 cc లో ఇచ్చారు. టీవీఎస్ రైడర్లో మనకి స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ స్పీడో కన్సోల్ అనేది మరింత బ్యూటిఫుల్గా, మరింత మనకు హెల్ప్ఫుల్గా ఉంది. ఫీచర్స్ అనేది దాంట్లో ఏంటంటే మనకు టాగిల్ చేయడానికి ఇక్కడ స్విచెస్ అనేది ఏం లేదు, దీంట్లో స్విచెస్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఎకో ఇండికేటర్ అనేది ఇచ్చారు. మనం కావాలంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆర్పిఎం మీటర్, ఇది కూడా మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సైడ్ స్టాండ్ వేసింది కాబట్టి ఇక్కడ సైడ్ స్టాండ్ చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్, అండ్ ఇక్కడ స్పీడ్ అండ్ సర్వీస్ గురించి మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ డేట్ చూపిస్తుంది మనకు. అండ్ మిగతా మనం ఇక్కడ చూసుకుంటే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం కంట్రోల్ అయితే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు దీంట్లో రేంజ్ అయితే చూపిస్తుంది అండ్ టోటల్ ఓడోమీటర్ చూపిస్తుంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు టైం ఉంది. ఈ స్విచెస్ని మనం కంట్రోల్ చేస్తూ ఇలా ముందుకంటే సో మనకి ఇది మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక రేంజ్ అనేది చూపిస్తుంది, పైన మనకు ఫ్యూల్ అనేది చూపిస్తున్నది, యావరేజ్ రేంజ్ అండ్ ఫ్యూల్. సో మనకు ఫ్యూల్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనము బ్యాక్ తీసుకున్నట్టయితే మళ్ళీ కిందికి వస్తే కనుక దీంట్లో మనకు ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఆటో రీసెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ కింద సో సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సెట్టింగ్స్లో ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇక్కడ పైన టైం కానీ మిగతా ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ బ్యాక్ వెళ్ళే చూపిస్తున్నది. సో ఫంక్షన్ లోపలికి వెళ్తే కనుక ఇది ట్రిప్ మనం ఏ ఉంది కదా దీన్ని ఆటో రీసెట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో మీకు స్టార్టింగ్లో చూపెట్టాను కదా ఎకో ఇండికేటర్ మనము ఉంచవచ్చు, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అది. అండ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత డిస్ప్లేలో చూసుకున్నట్టయితే మనకు డిస్ప్లే టైప్ అనేది ఉంది. దీంట్లో మనకు బార్ ఉంది అండ్ సింపుల్ ఉంది. సో ప్రజెంట్ బార్లో ఉంది అంటే ఆర్పిఎం మీటర్ చూపిస్తుంది. అదే మనం సింపుల్ వెళ్ళి ఓకే చేస్తే కనుక సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ మనకు ఆర్పిఎం మీటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది సింపుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి బ్రైట్నెస్ కూడా ఉంది. సో మనకు 8 లెవెల్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి 8 లెవెల్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే తక్కువ చేయొచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకోవచ్చు. సో మాన్యువల్లో పెట్టుకుంటే మనం తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. సో మళ్ళీ బ్యాక్ థీమ్లోకి వచ్చేస్తే కనుక దీంట్లో ఆటోలో పెట్టుకోండి. ఎప్పుడు దీంట్లో ఏంటంటే మనకు నైట్ అవ్వగానే ఆటోమేటిక్గా డార్క్లో వెళ్ళిపోతుంది, డేలో మనకి లైట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న సెన్సర్ లాంటిది కనిపిస్తుంది కదా, దీనివల్ల మనకు ఆటో ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ మీ ఇష్టం, కావాలంటే డార్క్లో పెట్టుకోవచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు, లైట్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫేవరెట్ ఇన్ఫర్మేషన్. సో మనకు స్క్రీన్ పైన ఏమేమి కావాలి, ఏమేమి వద్దు అనేది దీంట్లో టోటల్గా ఉంటుంది. లైక్ ట్రిప్ ఏ కాన్స్, ట్రిప్ ఏ, సో ఇవన్నీ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. బ్యాక్ వచ్చేస్తే కనుక సో ఇంతే మనకు. అండ్ నెక్స్ట్ జనరల్లోకి వచ్చేస్తే కనుక మనకు డేట్ అండ్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డేట్ అండ్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూనిట్ అండ్ మనం టోటల్గా రిస్టోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లూటూత్ మనకి ఇక్కడ నుంచి బ్లూటూత్ మనం పేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎస్కి వెళ్తే కనుక కనెక్ట్ ఇక్కడ నుంచి చేసుకొని మీకు డీటెయిల్గా దీని గురించి చెప్తాను నేను. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో నెక్స్ట్ సర్వీస్ గురించి ఉంది. సర్వీస్ మెయింటెనెన్స్ కానీ, సో ఆయిల్ చేంజ్ ఎప్పుడు, వార్నింగ్, ఇవన్నీ కూడా చూపిస్తుంది మనకు. సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇవన్నీ. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది దీంట్లో. సో ఇదైతే ఓవరాల్గా ఈ స్పీడో కన్సోల్ గురించి.